ఐపీఎల్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ఇక లిఖించబడింది. అభిమానుల్లో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలుచుకుంది. దాదాపు 18 సంవత్సరాలుగా ఉరిసిన టైటిల్ను రజత్ పాటీదార్ సారథ్యంలోని ఆర్సీబీ సొంతం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్ 4లో పంజాబ్ కింగ్స్ పై 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారిగా ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ లెజెండర్ ఆటగాడు విరాట్ కోహ్లీ కానుకిచ్చాడు. విజయం అనంతరం ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్తున్న సమయంలో కోహ్లీ వెంట ఏబీ డివిలియర్స్ కూడా ఉన్నారు. డ్రెస్సింగ్ రూమ్ లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ఒంటరిగా కూర్చొని విజయాన్ని ఆస్వాదిస్తున్న దృశ్యం కోహ్లీ కంటపడింది. వెంటనే కోహ్లీ తన ఎంఆర్ఎఫ్ బ్యాట్ లో ఒకదానిని తీసుకుని రజత్ పాటీదార్ కు బహుమతిగా ఇచ్చి అభినందించాడు. దిగ్గజం నుంచి లభించిన అమూల్యమైన బహుమతిని రజత్ పాటీదార్ ఆనందంగా స్వీకరించాడు. ఈ బ్యాట్ సంతోషంతో ముద్దాడి మురిసిపోయాడు. ఈ సందర్భంగా కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గాయపడిన ఆటగాడి స్థానంలో జట్టులోకి వచ్చే ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ గా అవతరించావు. నిజంగా ఎంతటి అద్భుతమైన ఘనత అని రజత్ పాటీదార్ ను కొనియాడారు. పాటీదార్ ప్రస్థానం ఎన్నో మలుపులు, రజత్ పాటీదార్ ప్రయాణం ఎన్నో ఎత్తుపల్లాలతో సాగింది. 2021లో ఆర్సీబీ జట్టులోకి వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. Injury replacement to IPL winning captain. Bloody hell. That's a turnaround. Next. Yes, boys. Very difficult to explain, man.